ఏమండి, బాధ్యతల విషయంలో నీకు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందేమో కానీ నిన్ను నన్ను కన్నవాడికి కొన్నవాడికి నిర్లక్ష్యం ఉండదండి. రెస్పాన్సిబిలిటీ ఫుల్గా తీసుకుంటాడు ఆయన. నా ధైర్యం అదే. ఏదైనా ఇప్పుడు అది కావాలి మనకి. ఇప్పుడు పరిగెత్తితే కంపలు ఉంటాయి, ఏముండదు ఆడ, ముళ్ళ కంపలు ఉంటాయి. స్తోత్రం. కావాలి మనకు అది. అయినా నేను ఇప్పుడే కావాలి 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 పర్ర పర్ర వస్త్రంలో చించుకునే ప్రయోజనం ఏమి? నాకు టెన్షన్ లేదు. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది, నిర్ణయ కాలము. ఆ నిర్ణయ కాలములో ఇప్పటి వరకు నా చేతికి అందించినవన్నీ దేవుడే ముందు డిసైడ్ చేసి ఇచ్చాడు. అది కూడా ఇస్తాడు. ఈ ప్రక్క నుంచి రోడ్డు అసలు నేను అనుకోలే. ఈ ప్రక్క నుంచి రోడ్డు లింక్ అయింది ఆ మెయిన్ రోడ్డు, కానీ అసలు ఊహలో కూడా అనుకోలే నేను. అది దక్కిద్ది, నా చేతికి వచ్చిద్దని అనుకోలే నేను. ఆయన ప్లాను. ఆ సమయం వచ్చింది, కదిలిచ్చాడు, అది అందించాడు, అటుపక్క నుంచి రోడ్డు వేసాడు. ఇప్పుడు నేరుగా మనకు దేవుడు ఇచ్చిన పెద్ద రోడ్లో మనమే నడుచుకుంటూ వస్తున్నాం. పరిచర్యలో నేను పొందినవి కానీ, భౌతికంగా నా లైఫ్లో నేను పొందినవి కానీ చాలా విషయాలు. అయితే చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దడ సరుకు, దడ ఆయాసం, దడ ఆయాసం, అన్నా 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 అన్నా, ఎప్పుడన్నా 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 ఎప్పుడన్నా. నాకు చెప్పి 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 సాలిపోతుంది. ఆగు 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 ఆగు. కానీ నేను చెప్పినటువంటి రీతిలో విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళందరూ నూతన బలము పొందారు. దేవుని కార్యాలు కూడా అంతే స్వతంత్రించుకున్నారు. నేను చెప్తున్నా ఫైనల్గా, ప్రియమైన బిడ్డ, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. దేవునికి నువ్వంటే చాలా 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 ఇష్టం, ప్రాణం పెట్టినంతగా ఇష్టం. నేను చెప్తున్నా, తల్లి గర్భములో శిశువుగా నువ్వు రూపింపబడుతున్నప్పుడే భూమి మీదికి రాగానే నీ ఆకలి తీర్చడానికి నీకు ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు నీ తండ్రి. నీ ఎదుగుదలకు కావలసిన పోషకాలన్నీ నీకు అనుగ్రహించిన వాడు నీ తండ్రి. ఏ ఘడియలో ఏ ఘట్టంలో నీకు ఏదేది లభించాలో అన్నిటినీ నీకు ఇప్పటివరకు అందించుకుంటూ వచ్చాడు నీ తండ్రి. ఇప్పటిదాకా చేసిన అదే దేవుడు ఇక ముందు కాలంలో కూడా నువ్వు ఎదురు చూసేవి, నీకు నా తండ్రి సిద్ధపరిచినవి ఒకటొకటిగా 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 ఆ నిర్ణయ కాలము సమీపించే కొద్దీ మొత్తం స్వతంత్రించుకుంటావు. ఇక్కడ స్వతంత్రించుకుంటావు, అక్కడ కూడా స్వతంత్రించుకుంటావు. ఆందోళన అక్కర్లా, కలవరం అక్కర్లా, భయం అక్కర్లా. నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు ఏ అనుభవాల్లో గుండా ఉన్నావో నాకు తెలియదు. నేను ముగిస్తున్నా. ఈ ఒక్క మాట నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైందా కాలేదా? దేవునికి స్తోత్రం. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఉంది, అది అది కూడా ఇవి వరుసగా ఉన్నాయి కదా. ఇదొకటి కనపడితే ఇది పెడుతున్నానులే. కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, యేసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో. నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటూ ఉంటావు. దేవుడేమో ఇలాగ మొత్తం రెడీ చేసి పెట్టుంటాడు. పెట్టున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడుండి ఈ మొత్తాన్ని అడుగుతుంటావు. నువ్వు ఇక్కడుండి ఈ లైన్లో ఉన్నాయని అడుగుతూ ఉంటావు. ఆయన అంటాడు, కొంచెం ముందుకు పద అంటాడు. 2 అడుగులేసి, ప్రభా ఎప్పుడు తండ్రి? కొంచెం ముందుకు పద అంటాడు.
ప్రభా ఎప్పుడు తండ్రి, ఎప్పుడు నేను మొరపెడతా ఉంటా అంటాడు. ఇంకొంచెం ముందుకు పద అంటాడు. అంటే ఇది కాలగమనం, కాల ప్రయాణం. మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ కొట్టి, ప్రభా ఎప్పుడు తండ్రి, ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక 2 అడుగులే అంటాడు. 2 అడుగులు వేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాట పడింది నీకు దక్కింది. కాసేపు స్తుతి పాటలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, కృతజ్ఞత కూటాలు ఉంటాయి, మామూలుగా ఉండదు హడావుడి. అయిపోయిందా, ఇది వచ్చేసింది అమ్మయ్య, స్తోత్రం, హల్లెలూయా. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇంతటితో ఆగదు, మళ్ళీ చాలా ఉండలా. ఒక్కొక్క ఘట్టంలో పెళ్ళైన దాకా ఒక తపన, పెళ్ళైనాక ఇంకొక తపన. అది పెళ్ళైన దాకేమో ఒక తపన, పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకొక తపన. వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన. ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం ప్రభా అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం, అయ్యా మరి దాని సంగతి ఏంది ప్రభా, దాని సంగతి ఏంది ప్రభా, కొంచెం ముందుకెళ్ళి అంటాడు, కొంచెం ముందుకెళ్ళి అంటాడు. విషయం ఏంటంటే మనకేమో ఇవన్నీ కనబడవు, దేవుడికేమో అవన్నీ కనబడుతున్నాయి. అది తేడా.